పరిస్థితి ఏం బాగోలేదు సార్. పర్సనల్ గాను ప్రొఫెషనల్ గాను చాలా బ్యాడ్ అయిపోయాను. పైగా మీరు నాకు ఒక ఎక్స్ట్రా బర్డన్ కింద తయారయ్యారు. ఈ పగలు ప్రతికారాలు పక్కన పెట్టి బాంబే వెళ్ళిపోండి సార్. ఎనీ టైం ఆ డీసీపీ మిమ్మల్ని పట్టుకోవచ్చు. టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. బాబ్జీ, టెన్షన్ ఎప్పుడు మనం తీసుకోకూడదు, ఎదుట వాళ్ళకి ఇవ్వాలి. మీ ఇంట్రడక్షన్ షాట్ అదిరింది బాబు. ఈ ఐడియా ఇచ్చింది మీరే, ఎంటైర్ క్రెడిట్ మీకే బాబు. ఏం లేదు ప్రసాద్ బాబు. చిన్న కామన్ సెన్స్. మనకున్న బిరుదు ఏంటి? ఫైర్ స్టార్. ఫైర్ బ్యాక్గ్రౌండ్ లో అలా టర్న్ ఇచ్చుకుని జస్ట్ యాక్ట్ చేసామనుకో క్లాప్స్. మీ డైరెక్టర్స్ మాస్ పల్స్ తెలియాలా? అవును బాబు, కరెక్టే. యాక్చువల్గా ఇవన్నీ మీరు చేసుకోవాల్సిన పనులు. మన పనులు మనం చేసుకొని ఇస్తేనేగా. ఏంటి ప్రసాద్ ఏంటమ్మా ఏంటి? మా పనులు కూడా మీరు చేసి స్ట్రైన్ అవుతున్నారని. అల్టిమేట్ గా మనకు కావాల్సిన సక్సెస్ నువ్వు చేసేవని సార్. యాక్షన్ లో తీసుకోవచ్చు కదా. స్టడీ బ్లాకేగా స్టూపిడ్. తీసుకో ప్రసాద్, నువ్వు వెళ్ళి కూర్చోవా. నువ్వు పదవాయ్, ఎదవ బావ. తీ కనపడరా. ఈ డబ్బా తొండకు విగ్గు పెట్టినట్టుగా ఉన్నది. ప్రసాద్ గాడికి నేర్పి స్టిల్స్ ఓడికి నేర్పి ఇండస్ట్రీ కిందకు వస్తారా అండర్స్టాండ్ అట్లా. చే గుడ్ మార్నింగ్ సార్. ఏంట్రా రామచంద్ర, ఏంటి విశేషాలు? మన సినిమా 50 రోజులు ఆడుకుని తీసేస్తున్నాను బాబు. ఆ ప్రొడ్యూసర్ చెప్పి ఆడించమని చెప్పవా. ఆ మాట చెప్పానండి. ఆ లాస్ మాల్ మీరు చేయమంటున్నారా? వద్దులేరా, వాళ్ళు గొడవ వాళ్ళు పడతారు. చిన్న ప్రెస్ మీట్ అండి. ప్రెస్ మీట్ ఉందని ముందే నాకు చెప్పాలి కదా నువ్వు. సినిమా ప్రెస్ మీట్ కాదండి, మరేంటి? చిన్న సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అండి. ఏంటి పోలియో చుక్కలు వేసుకోండి, నడుగు సీట్ బెల్ట్ సరిగ్గా పెట్టుకోండి, ఇదేనా? అదేం కాదండి బాబు, ఆ చిన్నగడి గురించి అండి. వాడి గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్పు. డిఫరెంట్ మాడ్యులేషన్స్లో ఖండిస్తానండి. టాపిష్గా పెట్టుకోమా, షాడోస్ ఏం లేకుండా చూసుకో. ప్రియమైన ప్రేక్షకులకు అభిమానులకు మీ సాల్మన్ రాజు నమస్కారం. ఈ రోజు ఏ పేపర్ చదివినా, ఏ ఛానల్ చూసినా జిన్నాబాయి వాణ్ణి చంపాడు, జిన్నాబాయి వీణ్ణి నరికాడు. అలాంటి ఒక భయంకరమైన క్రిమినల్ ఈ జనారణ్యంలో తిరుగుతుంటే మన పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? అదే నా లాస్ట్ మూవీలో నేను పోలీస్ ఆఫీసర్గా ఇలాంటి భయంకరమైన క్రిమినల్స్ 100 మందిని నా ఎడం చేత్తో మట్టి కనిపించాను. అప్పుడు కుడి చేయి ఫ్రాక్చర్ అయింది. అలాంటిది రియల్ పోలీస్ ఏం చేస్తున్నారు? పప్పి షేమ్. కట్ చేసుకోమ్మా, ఎమోషన్ క్యారీ అయింది కదా. ఇదిగో కెమెరా యాంగిల్ మార్చడా, నువ్వు చెప్పవా ప్రసాద్. మీరు చెబుతున్నారు కదా సార్, ఇద్దరెందుకు? ఓకే ఇదిగో బాబు, నా డైలాగ్ తోటి ట్రాలీ మూవ్ చేసుకో. అసలు ఎవడండి ఈ జనాబాయ్? వాడొక పిచ్చి కుక్క అయితే కాల్చేస్తా, వాడొక పేడ పురుగా అయితే పిసికేస్తా, వాడొక చెడ పురుగా అయితే నలిపేస్తా. సార్ సాల్మన్ రాజ్ పెద్ద యాక్షన్ హీరో. యాక్షన్ హీరో. ఇంక వాడు ఫినిష్. సార్ అది ఏ అమ్మాయి బాగా చేయలేదా? ఏంట్రా సింపుల్ మూమెంట్ బాగా చేయొచ్చు కదా. ఆ అమ్మాయి బాగానే చేసింది సార్, కానీ మీరే. వాట్ నాట్ సెన్స్ యు ఆర్ టాకింగ్. సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ని. లారెన్స్ తో కూడా నాకు ఈ ప్రాబ్లం రాలేదు. ప్రసాద్ బాబు. ఏమయ్య ప్రసాద్ బాబు. పెద్ద హీరోలతో చేసేప్పుడు ఏమని పెడతాను పెడతావా? చేంజ్ ద మూమెంట్, అదర్వైజ్ చేంజ్ ద మాస్టర్. మానిటర్ దగ్గర కూర్చోంటున్నాడు, మూమెంట్ చేస్తే తెలుస్తుంది. ఇదిగో మాస్టరు, మనం చెప్పింది వాడు చేయడయ్యా, వాడికి వచ్చిందే చేస్తాడు. ఆ గోడ మీద పిడకలు కొట్టే స్టెప్ ఉంది, అది సెట్ చెయ్యి. అలాగే సార్. టెన్షన్ అవకరా, నన్ను ఫాలో చేసేయి. కెమెరా 1 2 కట్ కట్ కట్. దాట్స్ ఇట్. చాలా బాగా చేశారు సార్. ఏమయ్య మరి ఇందాక ఏమైంది మూమెంట్? ఆర్టిస్ట్ బాడీ లాంగ్వేజ్ బట్టి మూమెంట్ కంపోజ్ చేసుకోవాలి. అసలు ఇవన్నీ డైరెక్ట్ చెప్పాలి మీకు. ఏమయ్య ప్రసాద్ బాబు, ఇవన్నీ నువ్వు చూసుకోవాలయ్యా. అవును బాబు. బాబు, యాజ్ ఇట్ ఈస్ ఈ లొకేషన్ లో మీ వర్క్ పూర్తయింది. షిఫ్టింగ్ మీరు ఆ మేకప్ వ్యాన్ లో రిలాక్స్ అవ్వచ్చు. ఓకే రారా మనం వెళ్దాం. బాబా బాబు, అమ్మాయికి వేరే మూమెంట్ ఉంది. టైర్డ్ అయిన తర్వాత తీసుకోవాలి. అయ్యో, సర్టిఫికేట్ ఇస్తున్నారు బాబు. కంగారు పడకు, నిన్ను కాదు స్టాఫ్ ని. చెట్టు పీకేయాలంటే ఈయన పీకేస్తే వదిలిపోద్ది. ఫారెస్ట్ షెడ్యూల్కి అవాయిడ్ చేసేద్దాం రా. సార్ ఆయనే రానంటున్నాడు సార్. అలవా పాదరే అంగలండి. ఈ ప్రసాద్ గారు ఒకటి చంపేస్తున్నాడు. రెమ్యూనరేషన్ ఎక్కువ, డైరెక్షన్ తక్కువ నీడికి. వెల్కమ్ మిస్టర్ ఫైర్ స్టార్ సాల్మన్ రాజు. నీలాంటి పెద్ద హీరోని ఇంత క్లోజ్ గా చూస్తాను నేను ఎప్పుడు అనుకోలేదు. నన్ను చూడడానికి ఇంత యాక్షన్ సీన్ కండక్ట్ చేయాలా? అభిమానం వెరు తల్ల వేసిన ఫ్యాన్ లా ఉన్నావే. ఓకే చూసావు కదా, వస్తా. ఇంతకీ నేను ఎవరు అడగలేదు. చెప్పావు కదా మా ఫ్యాన్ అని. కాదు మరి గెస్ చేయి. సారీ ఐ కాంట్. జిన్నాబాయ్. షిట్, ఫిల్మ్ యాక్టర్ సల్మాన్ రాజ్ కిడ్నాప్ చేసే అవసరం ఉంటుంది. గాడ్ డామ్ ఫోన్. డీసీపీ దినేషియా. జిన్నా ఆన్ ద లైన్. మీ ఫైర్ స్టార్ సాల్మన్ రాజు నా దగ్గరే ఉన్నాడు, మాట్లాడు. సార్
ఇక్కడ నా పరిస్థితి చాలా దారుణంగా ఉందండి. టచ్అప్ చేయడానికి బాయ్ కూడా లేదు. మీకు ఏమన్నా ఉంటాయి. విన్నావుగా? జిన్నా నేను చెప్పేది విను. చెప్. నేను చెప్పేది నువ్వు విను. ఇప్పుడు మీ డిపార్ట్మెంట్ మొత్తం అన్ని మూసుకుని కూర్చోండి. ఎక్స్ట్రాలు చేస్తే ఫైర్ స్టార్ ఉండడు. నువ్వు చెప్పినట్టు నాకబద్ది ఫోర్స్ ని ఎత్తేస్తాను. సర్చ్ పార్టీని కాల్ బ్యాక్ చేస్తాను. సాల్మాన్ రాజును వదిలేస్తాను. నా తమ్ముడిని చంపిన వాడు దొరికిన తర్వాత జిన్నా ప్లీజ్ ప్లీజ్ వెయిట్ వెయిట్ షిట్. जिन्ना को पकड़ना मुश्किल ही नहीं ना मुमकिन है. ఏ హీరో డైలాగ్ ఎలా చెప్పాను? షారుఖ్ కంటే బాగా చెప్పారు సార్. సార్ తమ్ముడు గారిని చంపినోడు దొరకలేదు అనుకోండి, ఏంటి పరిస్థితి? నిన్ను చంపుతా. ఏంటి బావా మెల్లమెల్లగా నడుస్తున్నావే? ఏం మధు ఆఫీస్కి వెళ్ళలేదా? లేదు మాయా. సరే మనం పెళ్ళేప్పుడు చెప్పానుగా మాయా, ఫీలింగ్స్ రావాలని. నరికేస్తాను. తండ్రి కూతురులు కలిసి డ్రామాలు ఆడుతున్నారా? ఏ పబ్జి అంటారా? ఏంటి పబ్జి? పై నుంచి తోసేసిన కుదరలేదు నీకు. ఇంకా ఫీలింగ్స్ కాలింగ్స్ ఏమీ లేవు. డైరెక్ట్ గా పెళ్ళే. పద పద. నన్నే కొడతావా? నేను బ్యాంక్కి ఒక ఫోన్ చేస్తే మీ బతుకులు రోడ్డు మీద ఉంటాయి. ఏంట్రా నువ్వు ఫోన్ చేసేది? మా అన్నయ్య డబ్బుతో అది ఎప్పుడో క్లియర్ అయిపోయింది. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే చెప్పుతో కొడతా. ఏంటి రెచ్చిపోతున్నావు? దుర్గా వదులు వదులు దుర్గా. ఏంటి మ్యాటరు? శను గారు ఇది మా ఫ్యామిలీ మ్యాటర్. మీరు ఇందులో ఇంటర్ఫియర్ అవ్వద్దు. ఏంటో నీ ఫ్యామిలీ మ్యాటర్? ఇతను మా ఇంటికి కాబోయే అల్లుడు. విన్నావుగా? ఇంకోసారి ఇటు పక్క వచ్చావనుకో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించేస్తాను. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.